సీరియల్ కిల్లర్ చేతిలో మరొక అమ్మాయి బలి. ఏం జరిగిందో ఈ ఎపిసోడ్లో చూద్దాం. ఓపెనింగ్ సీన్లో రెస్టారెంట్కి వచ్చి తన ఆర్డర్ తీసుకుని వెళ్తూ ఉంటుంది గౌరీ. ఆ రెస్టారెంట్లో ఉన్నవాళ్ళు పోలీస్ షూస్ వేసుకుని ఉంటారు. అది చూసి ఇదేంటి ఇలా వేసుకున్నారు అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్తుంది. అదే రెస్టారెంట్కి శంకర్ తన ఫ్యామిలీతో వస్తాడు, తన చెల్లెల్ని తీసుకుని. అక్కడేమో పోలీసులంతా మఫ్టీలో ఉంటారు. వాళ్ళ చెల్లెలు ఎక్కడ ఉంటే అక్కడ నలుదిక్కులా వాళ్ళు కాపలాగా ఉంటారు. తను ఎక్కడున్నా తన చుట్టుపక్కల మొత్తం పోలీసులే ఉంటారు. అందరూ మఫ్టీలో ఉంటారు. శంకర్ వాళ్ళ చెల్లి వాళ్ళు ఏదో పార్సల్ తీసుకుని అక్కడి నుంచి బయలుదేరుతారు. శంకర్ వాళ్ళు అక్కడే ఉండగానే మళ్ళీ గౌరీ అక్కడికి వస్తుంది. కోపంగా వచ్చి ఆ రెస్టారెంట్ అతని దగ్గరికి వెళ్ళి వీళ్ళు వెళ్ళేలోపే అతని దగ్గరికి వెళ్ళి గొడవ పడుతూ ఉంటుంది. ఇచ్చిన ఆర్డర్లో ఒకటి మిస్ అయిందని గొడవ పడుతుంది. ఇలా చేస్తే ఎలా, మాకు వచ్చేదే తక్కువ, మళ్ళీ అందులో డబల్ తిప్పుతారు అంటూ అతనిపై గొడవ పడుతుంది. మరోవైపు ఈ సీరియల్ కిల్లర్ ఒక బాబుకి లెటర్ ఇచ్చి గౌరీకి ఇవ్వమని చెప్తాడు. ఆ బాబు దాన్ని తీసుకువెళ్ళి గౌరీకి ఇస్తాడు. ఎవరిచ్చారా అని అడిగితే శంకర్ వైపు చూపిస్తాడు. అక్కడ శంకర్ ఉంటాడు. శంకర్ని చూసి ఇతను నాకే లెటర్ ఇచ్చాడా, ఏం రాసుంటాడు అని ఆలోచిస్తూ ఉంటుంది. వర్క్ అయ్యాక ఇంటికి వెళ్ళి చదువుదామని అనుకుని ఇంటికి వెళ్ళాక ఆ లెటర్ తీస్తుంది. లెటర్ చదవకుండానే ఊహాగానాలు చేస్తూ ఉంటుంది. తన లవ్ లెటర్ రాశాడేమోనని ఊహించుకుంటూ గాల్లో తేలిపోతూ ఉంటుంది. లెటర్ చదవకుండానే ఆలోచిస్తూ ఉంటుంది. మళ్ళీ ఇంతకుముందు తను చేసిన తప్పులన్నీ గుర్తు చేసుకుంటూ ఏం రాశాడో ఏంటోనని భయపడుతూ ఉంటుంది. ఒక్కోసారి ఒక్కో రకంగా ఆలోచిస్తూ ఉంటుంది. లెటర్ చదువుదామని తీసేలోపు వాళ్ళ అత్త కూతురు వచ్చి లాక్కుంటుంది. వాళ్ళ అత్త కూతురు వచ్చి లాక్కుని ఆ లెటర్ని చదువుతూ ఉంటుంది. మరోవైపు ఈ సీరియల్ కిల్లర్ ఇంటికి రాగానే ఇంట్లో ఒక అమ్మాయిని దాచాడు కదా, ఆ అమ్మాయి వచ్చి ఏదో కావాలని చెప్పి అతన్ని బయటకు పంపిస్తుంది. ఆ తర్వాత తను అక్కడి నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తుంది. ముందుకు వెళ్తూ ఉంటే తనకున్న కాలి గొలుసు అడ్డు తగిలి కింద పడిపోతుంది. తప్పించుకోవాలన్న తొందరలో తన కాలి గొలుసున్న సంగతే మర్చిపోతుంది. ఇక్కడేమో గౌరీ లెటర్ చదువుతూ శంకరే తన ముందుకు వచ్చి మాట్లాడుతున్నట్టుగా ఊహించుకుంటూ ఉంటుంది. అందులో లవ్ లెటర్ రాసి ఉంటుంది. అవే మాటలు శంకర్ తనతో చెప్తున్నట్టుగా ఊహించుకుంటూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ అత్త కూతురు పిలవగానే స్పృహలోకి వస్తుంది. మరోవైపు ఈ సీరియల్ కిల్లర్ ఆ అమ్మాయి తప్పించుకోబోతుందని తెలిసి తన దగ్గరికి వస్తాడు. ఆ అమ్మాయి ఏమో ఏడుస్తూ నన్ను వదిలేయమని బ్రతిమలాడుతూ ఉంటుంది. అలాగే వదిలేస్తానని తన కాలికున్న గొలుసుని తీసేస్తాడు. వెళ్ళిపోమ్మని చెప్తాడు. దాంతో ఆ షాక్లో ఉన్న ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ బయటకు వెళ్తుంది. సడన్గా ఆగిపోతుంది. చూస్తే అతను తన కడుపులో కత్తితో పొడిచి ఉంటాడు. ఇంతకుముందు వేరే అమ్మాయిలని చంపిన అదే కత్తితో ఆ అమ్మాయిని పొడి చేస్తాడు. ఆ అమ్మాయి అక్కడికక్కడే కింద పడిపోయి చనిపోతుంది. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో అదే రోజు రాత్రి గౌరీ పడుకొని ఉండగా మళ్ళీ ఆ కిల్లర్ గౌరీ రూమ్లోకి వస్తాడు. అసలు ఇతను ఎవరు, గౌరీ రూమ్లోకి అంత ధైర్యంగా ఎలా వచ్చి వెళ్తున్నాడు? ప్రతిరోజు వస్తున్న గౌరీకి ఎందుకు అనుమానం రావట్లేదు? తనకు అనుమానం రాకుండా రోజంతా తన రూమ్లోనే ఉంటాడు, కానీ తనకు కనిపించడు. తను లేచేలోపే అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. మరోవైపు శంకర్ కానిస్టేబుల్ని ఇంటి దగ్గర కాపలాగా పెట్టి ఉంటాడు. శంకర్ వాళ్ళ అత్తయ్య సంబంధం తీసుకుని వచ్చి ఉంటుంది. ఆ సంబంధం గురించి చెప్తుంది. మరోవైపు గౌరీ తన క్యాప్ కోసం వెతుకుతూ ఉంటే చిన్నపిల్లాడు ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు అర్థం కానట్టు. అప్పుడే గౌరీ వాళ్ళ అత్త కూతురు వచ్చి క్యాప్ ఇచ్చి లెటర్ సంగతి ఆలోచించమని చెప్తుంది. మరోవైపు ఇక్కడ పెళ్లి చూపులకి అబ్బాయి వాళ్ళు వస్తారు. అతనేమో కాలు సరిగ్గా ఉండదు, అవిటివాడు. అతన్ని చూసి శంకర్కి డౌట్ వస్తుంది. అందరూ బాగానే రిసీవ్ చేసుకుంటారు, కానీ శంకర్ మాత్రం రిసీవ్ చేసుకోలేకపోతాడు. మరోవైపు శంకర్ వాళ్ళ ఇంటికి గౌరీ వస్తుంది లెటర్ తీసుకొని. లోపలికి వెళ్ళాలంటే కానిస్టేబుల్ అడ్డుపడుతూ ఉంటారు.